సో ఇప్పుడు మనతో పాటు బీఆర్ఎస్ సంబంధించిన రవిచంద్ర, బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఉపేంద్ర గారు ఉన్నారు. సో ఒక 2 నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉపేంద్ర గారు చెప్పండి, ఏమంటారు ఈ అరెస్ట్ మీద? ఇవాళ మరి కాంగ్రెస్ విసిన సవాలు, బీఆర్ఎస్ ప్రతి సవాలు, సో మొత్తం ఈ ఎపిసోడ్ మీరు ఏమంటారు? ఇప్పుడు మంత్రి గారు వాళ్ళే సవాల్ విసిరారు. వాస్తవానికి ఈ సవాల్ విసిరింది తెలంగాణ భవన్కి వస్తా అప్పుల మీద చర్చ చేద్దామా అని చెప్పేసి అంటే రెండని చెప్పాం. శ్రీనివాస్ గౌడ్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వస్తామని చెప్తే లేదు హరీష్ రావు గారు ఉండాలని చెప్పినారు. హరీష్ రావు గారే స్వయంగా వచ్చారు. వారి షెడ్యూల్ మొత్తం కూడా క్యాన్సిల్ చేసుకొని వీళ్ళు వస్తా అంటే రెడీగా ఉన్నాడు. ఉంటే మళ్ళీ రాకుండా చెప్పి మళ్ళీ సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ అన్నారు. సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ అంటే సరే సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్కే వస్తాం కదా అని చెప్పి ఇక్కడి నుంచి బయలుదేరితే వాళ్ళు మొత్తం పోలీసు వాళ్ళని పెట్టి నిర్బంధాన్ని పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. అంటే అరెస్ట్ చేయడానికి కారణాలు ఏంటి? నువ్వు సవాల్ విసిరినప్పుడు నీకు దమ్ము ధైర్యం, నీ ఇక్కడ చిత్తశుద్ధి ఉంటే నువ్వు నిలబడాలి, నువ్వు చెప్పాలి ఎంత అప్పు ఏం సంగతి అనేది. పార్లమెంట్లో ఏం చెప్పారు, కాగ్ ఏం చెప్పింది, తర్వాత హరీష్ రావు గారు గతంలో ఆర్థిక మంత్రిగా ఉన్నారు కాబట్టి వారు ఏం చెప్తారు, నీ దగ్గర ఏం లెక్క ఉన్నది అనేది నువ్వు చెప్పకుండా ఈరోజు నేను మళ్ళీ సమాజ్ కూడా ప్రెస్ క్లబ్కి వస్తున్నామంటే ఆంచి గన్ పార్క్ పరారాయిండు. అంటే మీరు సవాలు విసరటం ఎందుకు, సతికిల పడటం ఎందుకు, ఎందుకు దొంగల్లాగా పారిపోయారని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ హరీష్ రావు గారు కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ గురుకుల పాఠశాలల్లో టెండర్ల విషయాలలో అవినీతి జరిగిందని చెప్పేసి మా ఆరోపణ. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గతంలో దాంట్లో పనిచేసినారు కదా, కార్యదర్శిగా పనిచేసినారు. వారి దగ్గర ఎవిడెన్స్ ఉన్నది, తీసుకొని వస్తా కూర్చొని మాట్లాడదాం. పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కడుపు మీద కొట్టకాయ కాంగ్రెస్ నాయకులారా, ఇది అన్యాయము, ఇది అప్రజాస్వామికం అని చెప్పి లెక్కలు తీసుకొని వస్తుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చూసి ఈరోజు పారిపోయారు. హరీష్ రావు గారిని చూసి పారిపోయారు. అంటే మీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే, మీ దగ్గర లెక్కలే ఉంటే, మీరు ప్రభుత్వంలో ఉన్నారు ఈరోజు, మీ దగ్గర అన్ని లెక్కలు ఉన్నాయి. గత ప్రభుత్వం ఏం చేసిందో ఉంది, మీ ప్రభుత్వం ఏం చేసిందో ఉంది. నిజంగా మీరు తప్పులు చేసి ఉంటే మీరు చెప్పాలి. మరి చెప్పకుండా ఈరోజు పరారైపోయి అక్కడ కేవలం అమరవీరుల స్థూపం కాడ ఒక 20 కెమెరాలు పెట్టుకొని మీ వంది మాగదులు పెట్టుకొని మీరు మాట్లాడిందే కరెక్ట్ అని చెప్పి ఓహో ఆహా అని చెప్పేసి తాళీ బజాయ్ అని చెప్పేసి చప్పట్లు కొట్టించుకోవడం ఎంతవరకు సమంజసం అంటున్నాం. ఇట్లా మీరు గుంటనక్కల్లాగా ఇట్లా పరారైతే ఎన్ని రోజులు మీరు పరారైతారు? నిజంగా వాస్తవాలు ఏంటో మీరు ప్రజలకు చెప్పండి. అబద్ధాలతోటి ఎన్ని రోజులు ఈ కాలం గడుపుతారు, ఎన్ని రోజులు ఈ బూతు మాటలతోటి కాలం గడుపుతారు? నిజంగా పేద ప్రజలకు మీరు చిత్తశుద్ధి ఉంటే, ప్రజాపాలన అంటే మీరు నిలబడండి అయ్యా, ప్రతిపక్షాలను పిలవండి, కూర్చోబెట్టండి. అంతేగాని మీరు ఎందుకు పరారైతున్నారు అని చెప్పి మేము అడుగుతాం. రైట్. సో